హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ డేట్ ఫంక్షన్స్ అనమాట. ఈ ఎక్సెల్‌లో ఈ డేట్ ఫంక్షన్స్‌ని మనం ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్. దాంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్‌తో పాటు వాళ్ళ హైర్ డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ హైర్ డేట్ ఏదైతే ఉందో వాళ్ళ జాయినింగ్ డేట్ దాని మీద మనం ఆహ్, ఈ డేట్ ఫంక్షన్స్ ఉపయోగించి మనకి కావాల్సినట్టుగా ఆ డేట్స్‌ని ప్రింట్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఈ హైర్ డేట్‌లో అది ఏ డేట్ అనేది మాత్రమే ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ 17 నవంబర్ 2021 అని ఉంది కదా! సో, నాకిక్కడ 17 ప్రింట్ అవ్వాలనమాట. అలాగే ఇక్కడ 1 మే 2021 అని ఉంది కదా! సో, ఇక్కడ 01 అని ప్రింట్ అవ్వాలి. అలాగే 9థ్ జూన్‌లో 9 అని ప్రింట్ అవ్వాలి. అంటే ఓన్లీ డేట్స్ ప్రింట్ అవ్వాలి. దానికి ఏం చేయాలంటే డే. డే అనే ఫంక్షన్ యూజ్ చేసి దానికి పారామీటర్ కింద మనం ఈ హైర్ డేట్ ఇస్తామనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే. ఇలా మిగతా వాటిలన్నిటికి అలా రాయాల్సిన అవసరం లేదు. మనం ఫిల్ హ్యాండర్ ద్వారా మనం దీన్ని డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మంత్స్ ఎలాగా? మంత్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఆ డేట్ కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్. సో, నవంబర్ అంటే 11థ్ మంత్ అనమాట. సో, ఈ ఫిల్ హ్యాండిల్ ద్వారా దీన్ని డ్రాగ్ చేసుకుంటే అన్నిటికి అది అప్లై అయిపోతుంది. చూడండి. మే నెల అంటే 5వ నెల, జూన్ అంటే 6th మంత్, ఏప్రిల్ అంటే 4th మంత్. అలాగే ఇయర్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చనమాట. ఇయర్ ఈ డేట్ కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఆ ఇయర్ అన్నది ప్రింట్ అవుతుంది. సింపుల్. ఓకే. ఇప్పుడు నాకు ఈ డేట్ ఏ రోజు వచ్చింది అన్నది నేను ఇక్కడ ఫిల్ చేయాలి. అంటే మండే వచ్చిందా, ట్యూస్డే వచ్చిందా, వెన్స్డే వచ్చిందా అన్నది నేను ఇక్కడ ఫిల్ చేయాలి. దానికి ఎట్లా అంటే TEXT టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ డేట్ కాలమ్‌ని రిఫరెన్స్‌గా తీసుకుంటాం. కామా మనకి ఏం కావాలి? ఓకే. నేను డి 3 డీలు ఇచ్చాననుకోండి. అంటే డే కదా మనకు కావాల్సింది. ఎంటర్ కొడితే మనకి ఆ రోజు వెన్స్‌డే అంట. వెన్స్‌డే కోడ్ WED కాబట్టి ఇట్లా వచ్చింది. సో, అలా కాకుండా నేను 4 డీలు ఇస్తే వెన్స్‌డే అన్నది కంప్లీట్‌గా ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? అలాగే దీన్ని ఫిల్ హ్యాండిల్ ద్వారా డ్రాగ్ చేస్తే మొత్తం అన్నిటికి అప్లై అయిపోతుంది. సాటర్డే, వెన్స్‌డే, ఫ్రైడే ఇలాగా అన్నీ ప్రింట్ అవుతాయి. అలాగే నాకు మంత్ కూడా వర్డ్స్‌లో ప్రింట్ అవ్వాలి. అక్కడ నవంబర్ అని ఉంది కదా! ఆ నవంబర్ మాత్రం ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం నంబర్ ప్రింట్ చేస్తాం. కానీ నాకు అలా కాదు. నాకు ఆ వర్డ్ కావాలి కదా! అది ఎట్లాగంటే టెక్స్ట్ సేమ్ ఫార్ములా. రిఫరెన్స్ కోసం మనం ఆ డేట్ కాలమ్ తీసుకోండి. దీంట్లో 3 ఎంలు ఇచ్చామనుకోండి. మనకి ఆ మంత్ కోడ్ నవంబర్ అయితే NOV, మే అయితే MAY, ఏప్రిల్ అయితే APR అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం 4 ఎంలు ఇచ్చామనుకోండి కంప్లీట్‌గా ప్రింట్ అవుతుందనమాట. ఓకే. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. అది అలాగా ప్రింట్ అవుతుంది. ఇక ఇయర్ కూడా సేమ్. ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఇయర్ కదా! దీంట్లో పెద్దగా తేడా ఉండదు. మనకి ఇక్కడ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనం వర్డ్స్‌లో ఎలాగో ప్రింట్ చేయలేం కదా! అందుకని దీనికి పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదనమాట. సో, ఈ విధంగా మనం డేట్ ఫంక్షన్స్‌ని ఇక్కడ మనం వాడుకోవచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.